కళ్ళకు బెస్ట్ ఫ్రెండ్ వినుకొండలో ది నెంబర్ 1 ఆప్టికల్స్ శ్రీరంగ ఆప్టికల్స్ ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా జీవాలయం కాంప్లెక్స్ వినుకొండ. ఐ చెకప్ కోసం ఇప్పుడే శ్రీరంగ ఆప్టికల్స్ ని సంప్రదించండి. పల్నాడు జిల్లా నర్సరావుపేటలోని కొండలరావుపేట ప్రాంతానికి చెందిన షేక్ బాజీని కొందరు గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేసిన ఘటన అయితే వెలుగులో చూసింది. నర్సరావుపేటలోని ఎస్ఆర్కేటీ కాలనీ ప్రాంతంలో షేక్ బాజీ అనే యువకుడు ఉదయం తెల్లవారుజామున బైక్పై వెళ్తున్న క్రమంలో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు బైక్పై వెళ్తున్న బాజీని అడ్డగించి తీవ్రంగా అయితే గాయపరిచారు. అయితే ఈ ఘటనలో బాజీ అయితే తీవ్రంగా గాయపడి అక్కడే రక్తపు మడుగులు అయితే పడి ఉన్నారు. అయితే ఈ యొక్క బాజీ తీవ్రంగా రక్తపు మడుగులో పడినతో స్థానికులు చూసి స్థానిక ప్రభుత్వ హాస్పిటల్కి అయితే తరలించారు. ఈ స్థానిక ప్రభుత్వ హాస్పిటల్లో చికిత్స పొందుతూ బాజీ అయితే మృతి చెందారు. అసలు ఈ ఘటనపై మృతి చెందినటువంటి బాజీ వారి యొక్క కుటుంబ సభ్యులతోటి అదేవిధంగా వారి యొక్క భార్యతోటి ఈరోజు మనం ఉన్నాము. వారిని అడిగి తెలుసుకుందాం. ఈ ఘటనపై వారు అసలు ఏ విధంగా మాట్లాడతారో తెలుసుకుందాం. అమ్మ, అసలు ఏం జరిగింది? ఈ ఘటనపై అసలు మీరు ఏ విధంగా ఉన్నారు? నా పేరు జబినా సార్. మా ఆయన ఇంతకుముందు మైత్రి హోటల్లో పనిచేశాడు. పనిచేస్తే ఇంకా తర్వాత ఏమో అతను టీ కొట్టి పెట్టుకున్నా అని చెప్పి 3 నెలల దాకా పని లేకుండా చేశాడు. పండు ఆయనకనే బాకీ ఉంది. మోటో మొబైల్ ఫోన్ అనేది కొనిచ్చాడు అతను ఈఎంఐ ఇన్స్టాల్మెంట్లో. అయితే తర్వాత ఇంకా ఆయన 3 నెలలు పట్టిద్ది టీ కొట్టి పెట్టడానికి అని చెప్తే వేరే అతని దగ్గరికి వెళ్ళాడు. అంటే రోజు కూలీ చేసుకుంటాను కదా మేము బతకగలిగేది, రోజువారీ కూలీ వస్తాను కదా నేను నా బిడ్డకి పోషించుకునేది ఆయన. అందువల్ల వేరే హోటల్కి వెళ్ళడం జరిగింది. అతను వచ్చి ఏంది నువ్వు నాకు ఫోన్ ఇప్పిమని చెప్పి నువ్వు చెప్పింది నువ్వే, ఫోన్ ఇప్పించాను, తర్వాత ఏంది ఆడికి పోయా అంటే నువ్వు పెట్టినాక నన్ను పిలవలేదుగా కొట్టు అని అంటే అతను అన్నాడు. సరే ఫాస్ట్ ఫుడ్ కాడ ఎవరు లేదు అక్కడ ఉండు, తెల్లారుజామున 4 గంటలకు వచ్చి నైట్ 12 దాకా ఉండమని చెప్పాడంట. ఆ టైంకి అయితే నేను కుదరదన్నా అని చెప్పి పక్కనకి వచ్చేసాడు. వచ్చేసిన తర్వాత ఇంకా ఇది కుదరదులే అని చెప్పి ఇన్నేళ్ల బట్టి ఒకళ్ళ దగ్గరికి వెళ్ళి ఈయన వర్క్ చేసేవాడు, దాని పనికి వెళ్ళేవాడు. ఆయన సొంత కాళ్ళ మీద ఆయన నిలబడలేదు. ఇప్పుడే నిలబడింది ఆయన సొంత కాళ్ళ మీద నిలబడ్డాడు. అది చూసి ఓర్వలేక ఎవరో మేము మాత్రం మాకైతే తెలియదండి ఎవరు చంపారో మా ఆయనకి, కానీ చంపిన వాళ్ళకి మాత్రం శిక్షించాలి. నాకు పాప 3వ సంవత్సరం, నా బిడ్డకి నా బిడ్డకి న్యాయం చేయమని కోరుతున్నాను గవర్నమెంట్. అది ఈ మృతి ఘటనపై ఎవరి మీద మీకు ఏమైనా అనుమానాలు ఉన్నాయా? ఎవరు చంపారో అయితే నాకు తెలియదండి. ఈ పండు అనే అతనికను ఈయనకేమో గొడవ వచ్చింది. అది ఫోన్ దగ్గర. ఫోన్ అయినా ఇవ్వు, బండి అయినా ఇవ్వు, లేకపోతేనేమో నాకు డబ్బులైనా ఇచ్చేసే, బండి అయినా ఇవ్వమంటే నేనేమి ఇవ్వనని చెప్పి అన్నాడు. ఇంతకుముందు ఇంటికి అడిగి పోలీసులకు ఫోన్ చేసి మా ఆయన రప్పించాడు. ఎందుకంటే డబ్బుల విషయంలో కొద్దిగా గొడవ అవుతుందండి రండి అని చెప్తే వాళ్ళు అన్నారు సెటిల్మెంట్ చేస్తామని మేము అన్నారు. కాసిన డబ్బులు అక్కడ కేసు ఉంది, వాళ్ళు తర్వాత తీసేసారు. ఇంకా సెటిల్మెంట్ చేసే డబ్బులు ఇస్తానని చెప్పారు. ఇంకా వేరే కక్షలు ఏమన్నాయో నాకైతే తెలియదండి. చంపిన వాళ్ళు మాత్రం మా ఆయనకి వాళ్ళకి మాత్రం కరెక్ట్గా గవర్నమెంట్ వాళ్ళు శిక్షించాలని చెప్తారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా వదలొద్దు. అది నాకు నా బిడ్డ వదిలితే మాత్రం మేము చచ్చిపోతాం. అది నేను నా బిడ్డ మా అమ్మ మేము బతకం. ముగ్గురు కూడా చచ్చిపోతామయ్యా. నా భర్త చచ్చిపోయాడు, నా అల్లుడి తమ్ముడికే ఇచ్చినాడయ్యా, బాబాయ్ కొడుక్కి. నా పిల్ల జీవితం నాశనం అయిపోయిందయ్యా. కచ్చలు పెట్టుకొని నా అల్లుడికి చంపేశారు ఆయన. దానికి పిల్లకి ఎట్ట చూడాలి. నాకు బీపీ షుగర్ ఉందయ్యా. నేను ఎప్పుడు చచ్చిపోతానో తెలీదు నాకు. 2 పిల్లలకి ఎవరు చూస్తారయ్యా? మీరు కనుక న్యాయం చెయ్యండి అయ్యా, నా పిల్లలకి చెయ్యండి, 2కి చెయ్యండి నాయన. మా పిన్న కూడా భర్త లేడయ్యా. మా బాబాయ్ కూడా చనిపోయాడు, మా ఆయన చనిపోయాడు. ఇళ్లలో పని చేసుకొని బతుకుతాను. వాళ్ళు నా ఇంటి పక్కనే అద్దెకుంటారు. నేను ఇళ్లలో పనికి పోతా. మా కాళ్ళు నొప్పి అవుడుదాన్ని. నాకెవరు లేరు. నాకు అనుమానం ఆ పండేనా ఇంటికి వచ్చి ఒకరోజు తగాదాడాడు. నేను లేను, మా అమ్మాయి చెప్పింది, కోడలు చెప్పింది. ఇటు వచ్చి తగాదాడాడు, స్టేషన్కి పోయారు అమ్మమ్మ అంది. నేను ఇళ్లలో పనికి పోయి మధ్యాహ్నం కొడతానయ్యా. 2ంటికి కొత్త ఇళ్లలో పని చేస్తాను, కుంటుకుంటా. మా కాళ్ళు నొప్పి